వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ప్రస్తుతం మనం నెల్లూరులోనే ఇంజనీరింగ్ కళాశాలకు అయితే వచ్చేసినాం. అది నారాయణ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చినాం. అయితే ఇక్కడ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 4th ఇయర్ ఎవరైతే ఉంటారో, అది కూడా బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెకానికల్ సంబంధించి, వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్స్తో కొన్ని స్టాల్స్ అయితే తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించింది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఏమి ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నారో రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగా కూడా కొన్ని డ్రోన్స్ ఉన్నాయి, ఇట్లాగా ఎలక్ట్రికల్ బైక్స్ ఉన్నాయి. సో ఇంతైనటువంటి ప్రాజెక్టులన్నీ తయారు చేస్తున్నారు. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది డైరెక్ట్ ఒక వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ఎలా ఉంటుందో ఏంటి అనేది ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సో అదేవిధంగా లోపలికైతే మనం ఇచ్చేసాం. ఒకసారి సార్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. సార్ హాయ్ సార్, బాగున్నారా? ఏమి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? ఈరోజు నారాయణ సార్ ఆధ్వర్యంలో మన నెల్లూరు సిటీలో ఉండే యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఇనాగ్రేషన్ జరిగిందండి. అందులో భాగంగా వచ్చిన యూత్కి ఇన్స్పైర్ అయ్యే విధంగా మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క 4 ఏళ్ల చదివిన నాలెడ్జ్ని ఉపయోగపెట్టుకొని వాళ్ళు చేసిన మోడల్స్ అంటే ప్రోడక్ట్ బేస్డ్ కావచ్చు, సొసైటీకి ఉపయోగపడే విధంగా చేయడం కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీఈ, సిఎస్సి విభాగం స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ప్రతిభను ఉపయోగించి వాళ్ళ నేర్చుకున్న యొక్క ప్రతిభ ఆధారంగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉపయోగపడే విధంగా చేయడం జరిగిందండి ఈరోజు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ వీటన్నిటికీ? నేను మెకానికల్ హెచ్ఓడి అండి, ఇక్కడ ప్రొఫెసర్ని. మా ఈసీ స్టూడెంట్స్, మెకానికల్ స్టూడెంట్స్ ప్రజెంట్ సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ సంబంధించి తీసుకోండి. అక్కడ గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్, మామూలుగా ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి కానీ గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్స్ లేవు. అది కూడా మనకున్న ఇప్పుడు పెట్రోల్ బైక్ని ఒక 25,000లో ఎలక్ట్రిక్ బైక్గా కన్వర్ట్ చేశారు. అంటే రోబోట్స్, ఈసీ స్టూడెంట్స్, గర్ల్ స్టూడెంట్స్ రకరకాల రోబోట్స్ని డిజైన్ చేశారు. అంటే మా మెకానికల్ స్టూడెంట్స్ ఇది ఎలక్ట్రిక్ స్మార్ట్ వీల్ చైర్ అనేది పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. మనం ఇళ్లలో మన ఏజ్డ్ పీపుల్ ఇంట్లో ఉన్నప్పుడు, సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ చైర్లో కూర్చుంటే జస్ట్ ఒక సెన్సార్ ద్వారా మన పిల్లలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఏమైనా బీపీ కానీ, వాళ్ళ పల్స్ రేట్ కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ పిల్లలకి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. వాళ్ళకంటే కాషన్ ఇస్తుంది. పేరెంట్స్ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్గా మనం అటెండ్ అవ్వచ్చు. ప్లస్ ఏం మెడిసిన్ తీసుకోవాలా, ఓకే, దానికి మెకానికల్ వెంటిలేటర్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఇమీడియట్గా అన్ని అరేంజ్మెంట్స్ ఈ వీల్ చైర్లో ఉంటుంది. అది కూడా మా పిల్లలు డెవలప్ చేశారు. అంటే మా స్టూడెంట్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, 3rd ఇయర్ పిల్లలే. దాని గురించి వీళ్ళు చెప్తారు. ఒక్క నిమిషం. ఎవరు అంటే కంపెనీ స్టార్ట్ చేశారా? అంటే ఆల్రెడీ బీటెక్ చదువుతూనే కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ 3rd ఇయర్లో ఏర్పాటు చేసింది. ఏంటి మీ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి మెయిన్? సో మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ప్రజెంట్ డ్రోన్ టెక్నాలజీ అనేది ఆల్మోస్ట్ అందరికీ అన్రీచబుల్గా ఉంది. అంటే ఏంటి అంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ, లేకపోతే ఎలా అసెంబుల్ చేయాలి, డిసెసెంబుల్ చేయాలి, ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మేము అలా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని R&D ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. అంటే మెయిన్ డ్రోన్ సంబంధించి R&D ప్రాజెక్ట్స్ చేస్తాం. ప్రజెంట్ ఉంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫిజిక్స్లో చాలా సింపుల్ ప్రిన్సిపల్ ఉంటుంది, న్యూటన్స్ థర్డ్ లా. ఏమవుతుందంటే ఈ 2 ప్రొపల్లర్స్ తిరిగినప్పుడు ఫోర్స్ క్యాన్సిల్ అయిపోయి కిందకి డౌన్వర్డ్ ఫోర్స్ జనరేట్ చేస్తుంది, డ్రోన్ పైకి లిఫ్ట్ అవుతుంది. సో న్యూటన్స్ థర్డ్ లా మీద డ్రోన్ వర్క్ అవుతుంది. మా ప్రాజెక్ట్స్లో మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అగ్రికల్చర్ డ్రోన్స్ చూస్తే కింద ట్యాంక్ తీసుకొని వెళ్తాయి పెస్టిసైడ్ స్ప్రేయింగ్కి. అంటే మా ఏంటంటే ఆ పెస్టిసైడ్ ట్యాంక్ని తీసేస్తాము, జస్ట్ ఓన్లీ ట్యూబ్తోనే వెళ్తారు డ్రోన్. పెస్టిసైడ్ ఎక్కడో ఉంటుంది, ట్యూబ్ ద్వారా వెళ్తూ స్ప్రే చేస్తుంది. దానివల్ల ఏంటంటే డ్రోన్ వెయిట్ తగ్గితే కాస్ట్ తగ్గిపోతుంది. ప్రజెంట్ 10 లక్షలు ఉన్న డ్రోన్ 2 లక్షల్లోనే అవైలబిలిటీకి తీసుకురావచ్చు. మళ్ళీ మీరు చెప్పినట్టు ఏదైతే లెంతీగా ఉంటుందో ఆ పైప్ ద్వారా మీరు అరేంజ్ చేస్తే పైప్ లెంత్ ఎక్కువ అయ్యి దీనికి వెయిట్ పడేటువంటి అవకాశం ఉండదా? లేదండి, అలా పడదు. ఎందుకంటే అవును, పైప్ యొక్క వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి తక్కువ వెయిటే ఉంటుంది. అగ్రికల్చర్ డ్రోన్ ఇప్పుడు మీకు ఒక 15 kgs లిఫ్ట్ చేస్తుంది అనుకోండి, ఇది 2 kgs లిఫ్ట్ చేస్తుంది.
దాని ద్వారా ఏమవుతుంది అంటే డ్రోన్ యొక్క కాంపోనెంట్స్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే మనం తక్కువ కెపాసిటీ ఉన్న మోటార్స్ ప్రొపెల్లర్స్ అన్నీ వాడతాము. సో మేము అలాంటి డెవలప్మెంట్ ఒకటి చేస్తున్నాము. అంటే ఈ డ్రోన్ ఉన్న హైట్కి మనం అక్కడ ఫెర్టిలైజర్స్ అరేంజ్ చేసేటువంటి ట్యాంక్కి ఇక్కడ దీనికి మధ్యలో పైపు ఎన్ని మీటర్స్ తీసుకుంటారు అప్పుడు మీరు? అది డిపెండ్స్ ఆన్ ఎకర్ అండి. మేము 1 ఎకర్ని క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తున్నాము. ఆ 1 ఎకర్లో ఇలా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, అదే పైప్తో స్ప్రే కొడుతూ ఉంటుంది. సో మెయిన్గా ఆ ట్యాంక్ని తీసేయటం వల్ల సేవ్ అయ్యే వెయిట్, ఆ వెయిట్ నుంచి సేవ్ అయ్యే కాస్టే మా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇంకొకటి ఫైర్ ఫైటింగ్ డ్రోన్ చేస్తున్నాము. ఈ ఫైర్ ఫైటింగ్ డ్రోన్ అంటే ఇప్పుడు ప్రతి చోట కింద పైప్స్ ఉంటాయి, మనం గ్రాస్కి స్ప్రే చేయడానికి అలా కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి ప్రతి చోట. మేమేం చేస్తాం అంటే ఆ పైపు కనెక్ట్ చేసేసి ఇక్కడ ముందు స్ప్రేయర్ పెడతాము. సో డ్రోన్ని లిఫ్ట్ చేసి ఫైర్ స్ప్రేయింగ్ చేసేస్తుంది. సో ఇలాంటి 2 ప్రాజెక్ట్స్ మేము డెవలప్మెంట్లో ఉంచాము. ఆ 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాము. డిఆర్ డ్రీమ్ సొల్యూషన్స్ అని చెప్పి ఇది మా కంపెనీ. రీసెంట్గానే రిజిస్టర్ చేశాము. ఇవాళ నారాయణ సార్ చేత ఇనాగ్రేట్ చేయించాము. నెల్లూరులో ఇది నారాయణ క్యాంపస్లో ఉంటుంది. నారాయణ క్యాంపస్లో నుంచే మేము వర్క్ చేస్తాము. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఉంది కదా పిఎం గారిది, సో దాని సపోర్ట్తో మేము స్టార్టప్ని ఇనాగ్రేట్ చేసాము. 3rd year స్టూడెంట్స్. చాలా దూరం వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. హాయ్ సార్, ఏంటి మిషన్ యొక్క వర్కింగ్ అయితే ఎలా ఉంటుంది? Sir, my name is Ravindra. I'm assistant professor in Department of Mechanical Engineering in Narayana Engineering College. This equipment main purpose is we are using in military purpose. Military lo bombs ni dispose చేసేదానికి మనం యూస్ చేస్తాం. అంటే మాన్యువల్గా ఒక పర్సన్ వెళ్ళి డిస్పోజ్ చేయాలంటే అది మాన్యువల్ యొక్క డ్యామేజెస్కి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో బై హ్యాండ్ గెస్చర్, బై యూజింగ్ దిస్ సిస్టమ్, దీన్ని హ్యాండ్ గెస్చర్ అంటాం. సో మనం హ్యాండ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ మూమెంట్ బేస్ చేసుకొని ఇట్ కెన్ బి వర్క్డ్. సో మనం ఎట్లా అయితే మూవ్ చేస్తున్నాం వెదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్, విచ్ బాంబ్స్ డిస్పోజ్ చేస్తాం. అంటే ఎక్కడైతే మనకి ల్యాండ్ మైన్స్ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా మన మిలిటరీ సిచ్యువేషన్స్లో, అట్లాంటి కండిషన్స్లో పర్సన్ వెళ్ళకుండా విత్ రోబోట్స్ కంట్రోల్ ద్వారా విత్ హ్యాండ్ మూమెంట్తో సర్టెన్ డిస్టెన్స్లో వీ కెన్ హ్యాండిల్ అండ్ వీ కెన్ డిస్పోజ్ ఈజీలీ వితౌట్ డ్యామేజ్ మాన్యువల్. అంటే పర్సన్స్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా హ్యూమన్స్కి మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మెడిసిన్ అప్లికేషన్, హాస్పిటల్ అప్లికేషన్స్ కూడా వీ కెన్ యూస్ దిస్ రోబోట్స్. అంటే ఒక పర్సన్కి మొబైల్ కంట్రోల్ ద్వారా ఏదైనా ఒక మెడిసిన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలా అంటే ఆ రూమ్లోకి మనం వెళ్ళకూడదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో వీ కెన్ ఈజీలీ యూస్ టు దిస్ రోబోట్స్ అండ్ వీ కెన్ ఈజీలీ టు ట్రాన్స్ఫర్ దట్ మెడిసిన్ టు పర్టికులర్ పేషెంట్. ఆ పేషెంట్కి మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే మాన్యువల్ పర్సన్ హ్యూమన్ అనేది అవసరం లేకుండా అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ రోబోట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ఏం చేశారు, ఏంటిది మిషనరీ, ఎలా వర్క్ అవుతుంది? వర్టికల్ ఫార్మింగ్ సార్ ఇది. సో ఇప్పుడు చూస్తున్న ఫార్మింగ్ చూసుకుంటే మనకి ప్రతిరోజు ఒక ఏరియా చూసుకోవాలి, దాన్ని డిగ్గింగ్ చేయాలి, ఏరియాకి ప్రతిరోజు వెళ్ళి వాటర్ పట్టాలి. సో ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వాటర్ అదే తీసుకుంటుంది. ఎప్పుడైతే సాయిల్ డ్రై అయితే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ అవుతుంది, తీసుకుంటుంది, వాటర్ ఆన్ అవుతుంది, నీళ్ళు పోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే వెట్టి ఎక్కువ అనిపిస్తుంది అదే ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా కంట్రోలింగ్. దానివల్ల ఏదైనా ఫార్మర్స్ ఎప్పుడు మనం వెళ్ళి రోజు నీళ్ళు పట్ట అవసరం లేదు, ఇంటి దగ్గర నుంచి మనం మెయింటైన్ చేయొచ్చు. దీనికి మేము 2 సెన్సర్స్ యూజ్ చేసాము. ఆటోమేటిక్ మోటార్ అనేది ఆగిపోవడం అంటే అది వెట్ ఉన్నప్పుడు ఆగిపోద్ది, అది ఆటోమేటిక్ అదే అవుతుంది. అవును అవుతుంది సార్, అదే డాట్ అంటే టెక్నాలజీ పరంగా అయితే ఆటోమేటిక్ మోటార్స్ అయితే వచ్చినాయి రైతులకు సంబంధించి, ఫార్మర్స్కి. సో దీంట్లో ఏంది స్పెషల్? దీని స్పెషల్ ఏంటంటే మనం ఇక్కడ జిఎస్ఎం మోడల్, వైఫై మోడల్ యూస్ చేస్తాం సార్. దీనివల్ల ఏంటంటే మన వాల్యూస్ అనేది టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుందా లేదా అని మనం ఎక్కడికి పోయినా చూసుకోవచ్చు సార్. అవి హ్యూమిడిటీ వాల్యూస్, ఈ వాల్యూస్ మనకి ఫోన్లో మెసేజ్లు వస్తుంటాయి. ఇప్పుడు ఒకవేళ హ్యూమిడిటీ వాల్యూ ఎక్కువ ఉంది వెంటనే మనకి మెసేజ్ అలర్ట్ హ్యూమిడిటీ ఈస్ వెరీ హై, అట్లాగా హ్యూమిడిటీ వాల్యూస్ మనకి మెసేజ్ వస్తుంటుంది జిఎస్ఎం మోడల్ వల్ల. వైఫై మోడల్ వల్ల మనకి మెసేజ్ వస్తుంటుంది. మళ్ళీ థింగ్ స్పీక్ క్లౌడ్ అని ఉంటుంది సార్, దాంట్లో మనకి వాల్యూస్ ఎంత పెరుగుతుందో లేదని చెక్ చేపిస్తుంది సార్. సో దానివల్ల మోటార్ అనేది ఆన్ అవుతుంటుంది, వాటర్ అనేది పోతుంది సార్. హాయ్ మా, మీరేమి ఏర్పాట్లు చేశారు, ఏంటి మిషనరీ? మాది వచ్చేసి స్మార్ట్ మూవబుల్ రోడ్ డివైడర్ యూజింగ్ ఐఓటీ. సో మనకి రోడ్లో 2 జంక్షన్స్ ఉంటాయి కదా, ఎటు సైడ్ అయినా ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు మనకి వెళ్ళేదానికి వే అనేది ఉండదు. సో నేను చూపిస్తాను.
ఇప్పుడు మేము మ్యాక్సిమం కౌంట్ 3 వెహికల్స్ తీసుకున్నాం. 3 వెహికల్స్ తీసుకున్నప్పుడు అటు సైడ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంది అని, ఇటు సైడ్ ఏం లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా డివైడర్ రైట్ సైడ్ మూవ్ అయిపోతుంది. సో నేను లెఫ్ట్ సైడ్, ఇది RFID ట్యాగ్ అంటారు దీన్ని. సో ఇది ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో మనం 3 వెహికల్స్ కౌంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రైట్ సైడ్ మూవ్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్లో ఇచ్చినప్పుడు. సో ఇట్లా నేను 3 టైమ్స్ ఇస్తాను, అంటే 3 వెహికల్స్ ఇక్కడ డిటెక్ట్ అయినట్టు. సో రైట్ సైడ్కి ఆటోమేటిక్గా మూవ్ అయిపోయి లెఫ్ట్ సైడ్లో మనకి కొంచెం స్పేస్ అనేది క్రియేట్ అయ్యి, ఆ స్పేస్లో ఆటోమేటిక్గా వెహికల్స్ అన్ని ట్రాఫిక్ని మూవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ అంబులెన్స్కి స్పెషల్ కేస్, ఈ 3 వెహికల్స్కి మ్యాక్సిమం కౌంట్ కాకుండా అంబులెన్స్కి స్పెషల్ కేస్. అంబులెన్స్కి కూడా సపరేట్ RFID కార్డ్ ఉంటుంది. సో అంబులెన్స్ RFID కార్డ్ డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మూవ్ అయిపోతుంది డివైడర్ అనేది. సో వెహికల్స్కి కౌంట్ 3, అంబులెన్స్కి ఓన్లీ 1 అలా ఇచ్చుకున్నాం మేము. నంబర్ ఆఫ్ కౌంట్ని బట్టి వెహికల్ డివైడర్ అనేది ఏదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అలా మూవ్ అయ్యి స్పేస్ క్రియేట్ చేసి మనకి ట్రాఫిక్ని రెడ్యూస్ చేస్తుంది. అదే మొత్తానికి ఏంటంటే ఈ మిషనరీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీకు కొంతమందికి అర్థం కాకపోతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఏదైతే డివైడ్ ఉంటుందో మధ్యలో ఒక సైడ్ ట్రాఫిక్ అయినప్పుడు ఆ డివైడర్ అయితే ఎలక్ట్రికల్ ఉంటుంది. సో దాన్ని పక్కకు జరిపి స్పేస్ ఎక్కువ ఇస్తే ట్రాఫిక్ కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ బౌత్ సైడ్ 2 సైడ్లు ట్రాఫిక్ ఉంటే ఏం చేయలేమన్నమాట, యథాస్థితికి వెళ్ళాల్సిందే. సో అది దాని మెయిన్ ఉద్దేశం. బాగున్నారా? ఏంటి మెయిన్ ఉద్దేశం ఏంటి మిషనరీది? ప్రాజెక్ట్ నేమ్ వచ్చి డిజైన్ ఆఫ్ రోబోటిక్ ఆర్మ్ ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. మా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కానీ ఆర్ మెడికల్ అప్లికేషన్స్లో కానీ ఆర్ డిజాస్టర్స్ పర్పసెస్లో కానీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మేము చేసిన ఇంప్లిమెంటేషన్ ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషన్ యూజింగ్ బ్లూటూత్ మాడ్యూల్స్. ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ మేము బ్లూటూత్ మాడ్యూల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. లాంగ్ డిస్టెన్స్ అన్నప్పుడు లోరా మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇది ఎలా పర్ఫామ్ అవుతుందంటే, రైట్, డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు యూజింగ్ జాయ్స్టిక్ కమ్యూనికేషన్. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, పికింగ్ అప్ ద ఆబ్జెక్ట్ అండ్ ప్లేసింగ్ ఇన్ ఏ నీట్ మేనర్, సేఫ్ ప్లేస్. సో ఇదంతా హ్యూమన్ ఆపరేట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ని. వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది దీని యొక్క మెయిన్ పర్పస్, మేము ఇంప్లిమెంట్ చేయడం ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో అదే మా ప్రాజెక్ట్ యొక్క పర్పస్. ఇలాంటి రోబోటిక్ మిషన్స్ చాలా చోట్ల ఉన్నాయి కదా, దీంట్లో ఏంది ప్రత్యేకత అంటే జాయ్స్టిక్ కంట్రోల్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ వైర్ కమ్యూనికేషన్ అనేవి మనం ఉన్నాయి. డిఫరెంట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో మనం ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లైక్ న్యూ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు యూజింగ్ కెమెరాస్, యూజింగ్ సెన్సార్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ మనం దీంట్లో ఇంకా ఇంబిల్డ్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్. సార్ ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఏంది మిషనరీ సంబంధించి? మోషన్ డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది మోషన్. మామూలుగా సోల్జర్స్ ఆర్మీలో ఉంటారు, ఆర్మీ మిలిటరీలో ఎక్కువ వాడతారు, అది డిఫెన్స్ సిస్టంలో ఎక్కువ వాడతారు. అది సోల్జర్స్ కొంత దగ్గర వెళ్ళలేరు కదా, మామూలుగా ఆ ప్లేసెస్లో ఈ మిషన్ని పెట్టి డిస్ట్రాయ్ చేస్తాం. ఆటోమేషన్గా అదే ఆయన అయిపోద్ది. ఏమైనా మోషన్ డిటెక్ట్ చేసామనుకో, ఆ మోషన్ డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది, మామూలు ఫైర్ చేసేస్తుంది. మోషన్ డిటెక్ట్ అంటే ఏదో సెన్సార్ అనమాట, అక్కడ ఎవరైనా తిరుగుతున్నారా లేదా అనేది ఈ మిషన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఎనిమిస్ ఎవరైనా కనపడితే కాల్ చేస్తుంది. హైలీ సెక్యూర్డ్ ప్లేసెస్లో అలాగే డిఫెన్స్ అండ్ బార్డర్స్ దగ్గర ఈ మిషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఎనిమిస్ని డిటెక్ట్ చేసి అండ్ ఫైర్ చేస్తుంది, టార్గెట్ లాక్ చేసి ఆటోమేటిక్గా ఫైర్ చేస్తుంది. అండ్ ఈ ఫైర్ ప్లేస్లో మేము ఇక్కడ లేజర్ అనేది పెట్టాము. సో ఈ డిటెక్ట్ అయ్యాక ఈ లేజర్ అనేది షూట్ అవుద్ది. సో షూట్ అయ్యాక వాళ్ళు డెస్ట్రాయ్ అని అర్థం. ప్లేస్కి మనం దీన్ని అక్కడ పంపించాలంటే ఎలాగా? బై మనం ఫిక్స్ చేయాలా, ఆటోమేటిక్ అదే వెళ్తుందా? మామూలుగా ప్రజెంట్ ఇది ఫిక్స్ చేయాలి అండ్ ఆల్సో ఆటోమేషన్ ఆ సర్టెన్ ప్లేస్లో, అండ్ ఆల్సో ఆటోమేషన్ కూడా పెట్టొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్కి కూడా పెట్టొచ్చు. ఇది ఎనిమిస్ని డిటెక్ట్ చేసేసి ఆ తర్వాత లేజర్ డిటెక్ట్ అవుద్ది, డిటెక్ట్ అయ్యాక వాళ్ళు డెస్ట్రాయ్ చేస్తుంది సార్. అది మా ప్రాబ్లం. థ్యాంక్ యూ. హాయ్, ఏంటి మిషనరీ ఎలా వర్క్ అవుతుంది? ఇదైతే IoT బేస్డ్ మల్టీ ఫంక్షనల్ అగ్రికల్చర్ రోబోట్ అనేది. మామూలుగా అయితే ఇది వెజిటబుల్ ప్లాంట్స్ ఉంటాయి కదా,
వాటికి మొక్కలు నాటడం స్ట్రైట్గా నాటుతారు కదా, మధ్యలో గ్యాప్ ఇచ్చి మొక్కలన్నీ స్ట్రైట్గా నాటుతారు కదా, అలాంటి వాటికి పనిచేస్తుంది అనమాట ఫంక్షనింగ్. ఫస్ట్ అయితే సీడింగ్ అనేది, సీడింగ్ సెటప్ ఏంటంటే ఇక్కడ సీడ్స్ వేసినప్పుడు పడతాయి అనమాట. అంటే ఆ సర్కిల్స్ కూడా మన రేషియో తగ్గట్టు హోల్స్ పెట్టాం అనమాట. కాబట్టి ఒక టైం లిమిట్ ప్రకారం అంటే 1 minute దాని ఒక సీడ్ పడడం, అలా ఒక లైన్గా పడతాయి అనమాట సీడ్స్. దానికి ముందు నాగల్ సెటప్ కూడా ఉందన్నమాట, అంటే తవ్వుతుంటారు తవ్వుకునేది, అది ఒకరో మాన్యువల్. అది తవ్విన తర్వాత సీడ్ పడుతుంది ఎగ్జాక్ట్గా. తర్వాత అది ఉంది కదా ఇది ఇలా అనుకుంటే ఆ మట్టి క్లోజ్ చేయడం కూడా ఇది వర్క్ పనిచేస్తుంది అన్నమాట. ఇదైతే స్ప్రేయింగ్ అనమాట సెటప్. దీంట్లో అయితే ఇద్దండి, ఈ ఒరిజినల్గా స్ప్రేయింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, వాటికి వాడే నాజిల్సే, పంప్ కూడా అదే మోటార్, అదే ఫోర్స్తో కొడుతుంది అనమాట. అదనమాట దీని యొక్క మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ చేసేటప్పుడు చెట్లు ఉంటాయి కదా, అంటే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఏమన్నా ఆటోమేటిక్గా సీడ్ వేసేటప్పుడు మధ్యలో అదే అంటే ఒక హోల్ మాత్రం మనం చేయాల్సి ఉంటుంది. సీడ్ అదే వేసుకుంటుంది, అదే క్లోజ్ చేసుకుంటుంది. ఈ సైడ్ మనకి దీంట్లో స్ప్రేస్ ఉన్నాయి, ఆటోమేటిక్గా అయ్యే స్ప్రే చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే గ్యాప్ ఉంటుంది కదా ఆ చెట్లకి. సో అది మెయిన్ ఉద్దేశం అని చెప్తున్నారు. సో అది మొత్తం కూడా ఎలక్ట్రికల్కి సంబంధించి రోబోటిక్ మిషనరీ దీంట్లో ఏర్పాటు చేసి ఉంటుంది. సో దానిపైన అదే చేసుకుంటూ పోతుంది అనమాట. సో నెక్స్ట్ దీని ఉద్దేశం ఎందుకు? ఇది వచ్చి ఆటోమేటెడ్ డ్రైన్ గటర్ క్లీనర్. దీనికి మేము ఐఓటీ అటాచ్ చేస్తాం, డ్రైన్ గటర్ క్లీనర్. అండ్ మనకి చిన్న కాలువలు, మురికి కాలువలు ఉంటాయి కదా, సో వాటికి మనకి ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్ వస్తుంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి, మెయిన్గా వాటిని క్లీన్ చేయడానికి పెట్టింది. సో మనకి బ్యాటరీ యూజ్ చేసాం, దాంతో అక్కడ లిఫ్ట్ చేసి దీంట్లో పడేస్తుంది. ఇంకా సెన్సార్ పెట్టిన తర్వాత సెన్సార్ అటాచ్ చేస్తే మనకు బీప్ సౌండ్ వచ్చి మన ఫోన్కి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే నిండిపోద్దులు ఆటోమేటిక్గా అని చెప్పి అట్లా వదిలేస్తారు, బట్ అది నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోద్ది. సో మనకు తెలియదు, ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ అక్కడే వేస్ట్ అవుద్ది. సో దీనికి మనం ఐఓటీ అటాచ్ చేసిన వల్ల మన ఫోన్కి మనకే మెసేజ్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం దీన్ని క్లీన్ చేసుకోవడం లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుద్ది. హాయ్ ఎవ్రీవన్. అయితే నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెకానికల్కి సంబంధించి, సో ఫైనల్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కొత్తగా డ్రోన్స్ అనేది కనిపెట్టారు. సో డ్రోన్స్ ఎలా వర్క్ అవుతాయి, దాని కాస్ట్ ఎంతలో ఉంటాయి, సో హై రేంజ్లో ఉన్న డ్రోన్స్ కూడా ఇప్పుడు తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు అని చెప్తున్నారు. సో వాటి ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు ఆ టీం అంతా ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ బ్రో. నా పేరు సాయి తేజ, నేను మెకానికల్ థర్డ్ ఇయర్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను. ఇవి ముందుండి వచ్చి 2 డ్రోన్స్ ఉన్నాయి. 2 వచ్చి మేము ఎక్కువ సర్వేలెన్స్కి వాడతాము. ఇది ఆటోనమస్ డ్రోన్ అండ్ సర్వేలెన్స్ డ్రోన్. ఓకే, ఈ సర్వేలెన్స్ డ్రోన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీటి మామూలుగా కాస్ట్ ఎలా ఉంటుంది? బయట మీరు ఈజీ కొనాలన్నా తక్కువ 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ హైయెస్ట్ వచ్చేసి 1 crore దాకా ఉన్నాయి ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్గా. నాకు తెలిసి మీ యొక్క మీడియా సోదరులు కూడా ఎక్కువ డిజిటల్లో ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, 10 లక్షలు 15 లక్షలు పెట్టి. అండ్ దానికి కాంపాక్ట్ వర్షన్ ఈ డ్రోన్ వచ్చేసి మేము తయారు చేసింది. ఇది కేవలం 28,000లో తయారవుతుంది. అండ్ దానిలాగే ఇది ఫంక్షన్ అవుతుంది. అవునన్నా, ఓకే, పట్టుకోండి. ఆటోమేటిక్ ఇదే ల్యాండ్ అయిపోద్దా చేతిలో పట్టుకోగానే? ల్యాండ్ కానీ అప్ కానీ సేమ్ దానిలాగే వర్క్ చేస్తుంది. దీనికి వచ్చి మేము 5 MP కెమెరా ఒకటి అటాచ్ చేస్తున్నాము. అండ్ దానికి తోడు మేము వచ్చి ఇంజనీరింగ్ లెవెల్లో ఉండాలని చెప్పేసి IR సెన్సార్స్ అనేవి కొత్తవి మేము దానికి అటాచ్ చేసేసి, మేము ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఏమైనా పక్షులు కానీ ఏమైనా బిల్డింగ్స్ కానీ అడ్డం వస్తున్నాయంటే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వెనక్కి వస్తుంది. అలాగే దానికి ఆ ఫీచర్స్ కూడా మేము దీంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ ఈ కాస్ట్ అనేది చాలా రియలబుల్, అంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా మేము తయారు చేస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా కావాలని ఆర్డర్ కావాలని చెప్పి ఎవరైనా కాంటాక్ట్ అయ్యే పని అయితే మీరు ఎన్ని రోజుల్లో తయారు చేసి ఇవ్వగలరు వాళ్ళకి? మాల్ తయారు చేయడం కంటే 2 రోజులు పడుతుంది. బట్ మేము ఒక కంప్లీట్గా ఇవ్వాలి అంటే దగ్గర ఒక 45 రోజుల దాకా పడుతుంది. అంటే ఫుల్లీ వర్కింగ్ అంటే ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి మేము అందజేయాలంటే 30 నుంచి 45 రోజుల దాకా టైం పడుతుంది. ఖచ్చితంగా మీరైతే బాగా బిజీ అయిపోతారు, నాకు తెలిసి ఈ వీడియో తర్వాత పాపులర్ అయిపోతారు అనుకుంటున్నాను. ఇటువంటి ఎక్విప్మెంట్స్కి సంబంధించి చాలా రేర్గా చూస్తుంటారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లక్షల్లో ఉంటాయి, బట్ 28,000 కదా మీరు చెప్పింది, 28,000లో ఇలాంటి ఎక్విప్మెంట్ మనకు అందుతుందంటే సో ఇట్స్ బెటర్ అనమాట. ఎవరైతే అంటే ఎక్కువ డ్రోన్స్ యూస్ చేస్తారో వాళ్ళకి చాలా బెటర్ అనమాట. గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ చెప్పాలంటే. ఒకసారి ఓకే, ఇది ఎలా ఫ్లై అవుతుంది ఏందో ఒకసారి చూపించు. ఓకే, అంటే దీనిలోనే యాప్ ఉంటుందా? యాప్ అంతా మీరే ఇన్స్టాల్ చేయడం కానీ అంతా మీరే చేశారనమాట, అంతేనా? ఏం లేదన్న, ఇది వైఫై కంట్రోల్డ్. వైఫై ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు ఆన్ చేసుకున్నాం కదా, దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత వైఫైలో దీన్ని మేము టెల్లో అని పేరు ఇచ్చాము. జస్ట్ దాన్ని కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. వెలిగిన తర్వాత దీనికంటూ సపరేట్ యాప్ ఉంది టెల్లో అని. ఇది ఆన్ చేసిన తర్వాత ఏంటంటే ఇది ఏ పొజిషన్లో ఉంది, పొజిషన్ కూడా చూపిస్తుంది మనకి. ఇదిగోన్నా ఇలా దీనికి ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు మనం పైన పెట్టున్నాం కదా,
ఇక్కడ వార్నింగ్ కూడా వస్తుంది, అంటే మీరు అన్స్టేబుల్గా ఉంచారు అని చెప్పేసి. సో ఒకసారి మనం వ్యూవర్స్ మన దగ్గరకు వచ్చి కూడా చెక్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏదైతే కెమెరా మూవింగ్ ఉందో మొబైల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ డ్రోన్ ఎలా మూవ్ అవుతుందో అలానే కెమెరాకి సంబంధించి కూడా దానిలో ఉంటుందన్నమాట. సో ఇదనమాట ఇప్పుడు కెమెరాకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే మనం పెద్ద ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్స్ తీసుకుంటామో సో అది దానిలాగే ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. సో టీం అంతా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. కేవలం ఈ డ్రోన్లోనే వర్క్ అవుతుంది అనమాట. సో ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఫ్లై అవుతుందో ఒకసారి చూపించండి. దీనికి మేము ఆటోమేటిక్ కంట్రోల్ కూడా ఇచ్చాము. ఒక 1 మీటర్ కన్నా ఇది హైట్ వెళ్ళదన్న ల్యాండ్ చేస్తే. మీరు ఒక 10 మీటర్ల హైట్ నుంచి ఇచ్చినా మళ్ళీ 1 మీటర్ డౌన్ అయిపోతుంది ఇది. అంటే అవునన్నా, ఎందుకంటే కింద పడదు, కింద పడదన్న, ట్రై చేయండి కావాలంటే. అంటే 1 మీటర్ కంటే కిందకి దిగదనమాట. దిగుతుందన్న, కాకపోతే అది మనం ఇస్తేనే దిగుతుంది. అది ఆటోమేటిక్గా 1 మీటర్లోనే ఆగిపోతుంది. గాలి వచ్చినా అదే హైట్లో ఉంటుంది. ఇదిగోన్న ఇంత గాలి తోలుతున్నా అది స్టేబుల్గా ఉంది చూడన్న, కావాలంటే ఇది మేము ఫార్వర్డ్ ఇస్తున్నాము. కొంచెం వెయిట్ కూడా ఉంటుంది అది అన్న. ఇది లైట్ వెయిట్ ఉంది, బట్ ఎవరికైనా కావాలంటే ఇంత వెయిట్లో అని పెట్టి రెడీ చేస్తారు కూడా కదా. ఇది వచ్చేసి 150 గ్రామ్స్ ఉంటుందన్న. ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న డ్రోన్స్కి అది చాలా తక్కువ, అది ఆ వెయిట్కి. కొద్దిగా అక్కడికి వస్తే వర్కింగ్ వీడియో చూపిస్తాను కొంచెం. ఓకే, హైట్ తీసుకుంటాను. ఇప్పుడు ఎవరైనా చేయబెట్టండి, ఇక్కడ కొద్దిగా డిస్టెన్స్లో పెట్టండి సార్ కొంచెం ముందు కండి, చూడండి సార్ ఉండండి. గాలి వస్తుంది కాబట్టి కొంచెం మూవ్ అవుతుంది కదా. అంటే తక్కువ వెయిట్ కాబట్టి కొద్దిగా కష్టం ఉంటుంది. ఓకే, గాలి తోలుతుంటే కొంచెం అటు ఇటు మూవ్ అవుతుంది, బట్ స్టేబుల్గా కానీ ఉంటే డైరెక్ట్గా గాలి మనం ఏం ఇవ్వట్లేదు, అదే అడ్జస్ట్ చేస్తుంది. ఓకే, సార్ మరీ దగ్గరికి తీసుకున్నాను, హైట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దాని కింద పెట్టండి. ఓకే, ఆటోమేటిక్గా చైన్ డిటెక్ట్ చేసి మరీ వచ్చేస్తుంది. ఓకే, ఆ సెన్సార్ చేతి మీద టక్కన వచ్చేస్తుంది. మనమే దాన్ని పట్టుకోవడం అలాగే డైరెక్ట్ హ్యాండ్ దానికి సెన్స్ అయిందంటే అదే వచ్చి హ్యాండ్ ల్యాండ్ అయిపోతుంది విత్ ఇన్ 5 సెకండ్స్లో. అది కూడా సూపర్ నైస్ టెక్నాలజీ. రైట్. సో చూసారు కదా నారాయణ బీటెక్ కాలేజ్ వాళ్ళు చేసినటువంటి ఏ అయితే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది సో మనకన్నీ కూడా వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ అప్.